ఇలాంటివి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. గేమ్ అనేసరికి వస్తే అమ్మాయ అక్కాయ ఏది లేకుండా ఈక్వల్ గా పోరాడి గేమ్ లో ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఉండాలా? అది నీ ఆట. అరే అవును, మరి మీ ఆట నాతో కంపేర్ చేస్తే మీ ఆట తక్కువగా ఉంది. ఏమి నాతో కంపేర్ చేస్తే మీ ఆట తక్కువగా లేదు. నా ఆట చాలా మైండ్ఫుల్ గా ఉంది, నీ ఆట చాలా మైండ్లెస్ గా ఉంది. మైండ్లెస్ గా ఉన్న గేమ్ ఒకటి చెప్పరా? ప్రతి ఒక్కటి మైండ్లెస్ గా ఉంది. ప్రతి రోజు మైండ్లెస్ గా ఉంది. ఏది గేమ్ ఒక్కటి చెప్పండి. మీరు మైండ్లెస్, నువ్వు ఎంత ఆర్గ్యూ చేస్తున్నావు కదా, అది కూడా మైండ్లెస్ గా ఉంది. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈజీగా నేను నామినేట్ అయిపోతా, వెళ్ళిపోండి అని చెప్పి ఎందుకు నామినేట్ అవ్వాలి? ఐఎమ్ నాట్ హియర్ టు గెట్ ఆర్గ్యూ చేయొద్దు. మీరు చెప్పే పాయింట్స్ అన్ని ఓకే సంజన గారు అని చెప్పేసి నేను పాయింట్స్ చెప్తున్నాను కదా. మీరు ఫస్ట్ వీక్ వచ్చారు, గుడ్ అన్నారు. ఆ గుడ్ తర్వాత మీరు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాంక్లు దొంగతనాలు చేయటం తప్ప ఒక్క గేమ్ ఆడింది నాకు ఎక్కడ కనిపించలేదు. ఒక్క గేమ్ కూడా ఏదైనా గేమ్ వస్తే ఫస్ట్ మాట్లాడేది కూడా ఏ గేమ్ ఆడారు? బొమ్మల దాంట్లో ఫస్ట్ వెళ్ళిపోయింది ఎవరు? బొమ్మల దాంట్లో ఫస్ట్ వెళ్ళిపోయింది ఎవరు? ఆడదాం. నువ్వు ఓనర్ అయ్యావా రాములాగా? నువ్వు కూడా ఓనర్ చేశాను కదా. నేను ఆడట్లేదు, నేను ఈ గేమ్ ఆడదలుచుకోవట్లేదు అని వెళ్ళిపోయింది ఎవరు? నేను గివ్ అప్. నేనే నీకు ఆపాను కదా, నా వల్ల నువ్వు ఊడిపోయావు కదా. నేను ఒక్క చేతితో నేనే ఆపాను కదా. గేమ్ ఆడాలి. గేమ్ నుంచి నేను ఆడను, నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. వేరే వాళ్ళని సపోర్ట్ చేయాలి. నేను గేమ్ ఆడి లాస్ట్ వరకు ఆడి గెలిచామా ఓడామా లాస్ట్ వరకు గేమ్ ఆడింది నేను. మీరు గేమ్ ఆడలేదు, మధ్యలోనే నేను గేమ్ ఆడను అని కొమ్మటాను. అప్పుడే బెడ్ టాస్క్ మీద వచ్చారు అన్నప్పుడు మీరు ఫైట్ చేయకుండా నన్ను జాగ్రత్తగా పట్టుకొని కింద వేయండి అని చెప్పింది మీరు. దాంట్లో కూడా ఫైట్ చేయలేదు. ఏ గేమ్ లో మీరు ఫైట్ చేశారు? అక్కడ బస్తాలు వేసేటప్పుడు కూడా లీడర్ బోర్డ్ లో అరే మేము అమ్మాయిలు ఉన్నాం, ఎక్కువ బస్తాలు వేయకండి, ఎక్కువ బస్తాలు వేయకుండా, ఎక్కువ బస్తాలు వేయకుండా అనుకుంటా మాట్లాడేది మీరు. అరే మేము అమ్మాయిలు ఉన్నాం, మేము అమ్మాయిలు నేను జోక్ వేసుకున్నాను అక్కడ.